నువ్వు తెలుసన్నావో, తెలియకన్నావో నాకు తెలీదు కానీ, ఒక్కటి మాత్రం చెప్తున్నా. ఈ ప్రపంచమే అలా ఉంది. మన ఇంట్లో ఎంత గబ్బుందనేది అవసరం లేదు. పక్కింటోడి ఇంట్లో ఎంత గబ్బున్నదనేదే కావాలి. సో, నీకో విషయం చెప్తున్నా. ఒకరిని ఇన్సల్ట్ చేసి, కించపరిచి, వాడి లైఫ్ మీద దుమ్మెత్తేసి, నేను హ్యాపీగా బతుకుతా అనుకుంటావు కదా! అది ఎప్పటికి జరగదు. నీకు నీ వెనుక గూడా అంతే ఉంటది. ఇంకా ఫ్యూచర్ గూడా చాలా ఉంది. సో, ఒకరి మీద ఏడవడం కంటే నీ లైఫ్ నువ్వు మంచిగా హ్యాపీగా బతుకు. ప్రశాంతత అయినా ఉంటది. నువ్వు ఎంతలా హర్ట్ చేసినా నేను మాత్రం హర్ట్ గాను. సో, నేను నీకిచ్చే ఒకటే ఒక అడ్వైస్ ఏంటంటే, స్టిల్ ఇప్పటికి కోరుకుంటున్నా. నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీగా ఉండాలి. సో, నాకలాంటి నేచర్ నాది కాదు. నేను ఒకరి చెడు కోరుకునే అమ్మాయిని నేను గాదు. నువ్వు కోరుకుంటావేమో, బట్ నేను అలాంటి దాన్నయితే కాదు. చూస్తున్నాం గదా! గులాబ్ జామ్ ఎంత మంచిగా టేస్టీగున్నాయో. సో, నీ లైఫ్ కూడా నేను చేసిన గులాబ్ జామ్ లాగా తియ్యగా, స్వీట్‌గా ఉండాలని కోరుకుంటూ, ఇట్లు నీ శ్రేయోభిలాషి, ఇంక నీ ఫ్రెండ్ అనుకో, నీ ఎనిమీ అనుకో. యూట్యూబ్‌లో నేను సక్సెస్ అవుతానో, కానో నాకు తెలీదు. కాకపోతే యూట్యూబ్ నుంచి నేను చాలా నేర్చుకున్న పేషెన్స్ లెవెల్స్ అనేది. ఇంతకుముందు నాకస్సలు పేషెన్స్ ఉండేదే కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4, 5 వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత అర్థమైంది. ఎంత పేషెన్స్‌గా ఉండాలి లైఫ్‌లో. ఇదనే కాదు ఏ విషయంలో అయినా సరే అని. సో, ఇవాల్టి వీడియో ఇక్కడితో ముగిస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.